అప్పుడు బ్రహ్మ మొగలు పూత ఇలా అంటాడు, నేను సంవత్సరం నుండి ట్రై చేస్తున్నాను, లింగం మొదలు కనుక్కోలేకపోయాను. అలాగే విష్ణువు కూడా తుది చూసుండడు, కాబట్టి నేనే గొప్ప అనిపించుకోవాలని నువ్వు సాయం చేస్తావని అడుగుతారు. అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మంతటి వాడి సహాయం అడుగుతున్నాడు కదా, చేద్దాంలే అని అనుకుంటది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో ఇలా అంటాడు, నిన్ను సాక్ష్యంగా కిందకి తీసుకుని వెళ్తాను. అప్పుడు నిన్ను అడుగుతారు, బ్రహ్మ నిజంగా లింగం మొదలు చూశాడా అని. నువ్వు వెంటనే బ్రహ్మ చూశాడు అని చెప్పాలి అని అంటాడు. అప్పుడు మొగలి పువ్వు సాక్ష్యం చెప్పటానికి ఓకే అంటది. బ్రహ్మ మొగలి పువ్వు ఇద్దరు కలిసి దిగుతూ ఉండగా ఆవు కూడా కనిపించింది. అప్పుడు బ్రహ్మ ఆవుని నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు. నేను శివుడికి పాలాభిషేకం చేసి వస్తున్నాను, ఆయనకి అభిషేకం చేయించుకోవాలని అనిపించి నన్ను పిలిస్తే నేను నా పొదుగు ఆయన శిరస్సు మీద పెట్టి అభిషేకం చేసి వస్తున్నాను అని చెప్తది. అప్పుడు బ్రహ్మ ఒక సాక్ష్యం ఉంటే కన్నా 2 సాక్ష్యాలు ఉంటే మంచిది కదా అని అనుకుంటారు. అప్పుడు బ్రహ్మ ఆవుని కూడా సాక్ష్యం అడుగుతాడు, కానీ ఆవుకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. కానీ అడిగేది బ్రహ్మ కాబట్టి ఒప్పుకుంది. ముగ్గురు కలిసి అగ్నిస్తంభం ఉద్భవించిన దగ్గరికి వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుని తుది చూసావా అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు, నేను కిందకు వెళ్లి ఎంతో ట్రై చేశాను, కానీ కనిపెట్టలేకపోయాను అని అంటాడు. వెంటనే బ్రహ్మ, నేనే గెలిచాను, నేను లింగం మొదలు చూశాను అని అంటారు. కావాలంటే సాక్షులను కూడా తెచ్చాను అని అంటాడు. అప్పుడు విష్ణువు, నేనే తుది చూడలేకపోయాను, నువ్వు మొదలు చూసావా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, నాకు మొగలి పువ్వు ఆవు సాక్ష్యంగా ఉన్నారు అని అంటాడు. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు క్వశ్చన్, బ్రహ్మ మొగలి పువ్వు కిందికి దిగుతూ ఉండగా కనిపించింది ఎవరు? కమెంట్ బిలో.